నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేనిఫెస్టోపై విశాఖ వేదికగా వైసీపీ కీలక సమావేశం ఎన్నికల హామీలపై నేతలతో చర్చించనున్న జగన్ ఇవాళ శ్రీశైలం పర్యటనకు చంద్రబాబు స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్న మాజీ సీఎం నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ఇవాళ 3 చోట్లు బహిరంగ సభలకు హాజరు నేడు తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ సాయంత్రం ప్రకటించే ఛాన్స్ మధ్యాహ్నం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ ఇవాళ ఐపీఎల్లో మరో టఫ్ ఫైట్ సాయంత్రం ముంబై రాజస్థాన్ మధ్య మ్యాచ్ ఏపీలో ఎన్నికల యుద్ధం కీలక దశకు చేరింది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ, మరోవైపు నేతల ఎన్నికల ప్రచారంతో ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. బస్ యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జగన్ మేనిఫెస్టోలో చర్చించాల్సిన అంశాలపై ఇవాళ పార్టీ ముఖ్య నేతల్లో చర్చించనున్నారు. కీలక నేతలతో చర్చల తర్వాత మేనిఫెస్టో హామీలపై తుది నిర్ణయానికి రానున్నారు. అయితే ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. బస్ యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. అయితే ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో పాటు రైతు రుణమాఫీ హామీపై కసరత్తు జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీ ఇచ్చారు. అయితే ఈసారి రైతులకు రుణమాఫీని అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి.
మరోవైపు రైతు రుణమాఫీ అమలు ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారట. అలాగే మహిళల కోసం కొత్త నిర్ణయాలు కూడా ఎన్నికల్లో కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో భాగంగానే హామీలు ఉంటాయని అంటున్నారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఏపీలో ఎన్నికల యుద్ధం కీలక దశకు చేరింది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ, మరోవైపు నేతల ఎన్నికల ప్రచారంతో ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. బస్ యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో చర్చించాల్సిన అంశాలపై ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కీలక నేతలతో చర్చల తర్వాత మేనిఫెస్టో హామీలపై తుది నిర్ణయానికి రానున్నారు. అయితే ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇటు పార్టీ అధినేతలు అయితే కనుక మేనిఫెస్టో అయితే కనుక కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక ఇప్పటికే టీడీపీ సూపర్ 6 తోటి మేనిఫెస్టో ద్వారా అయితే కనుక తమ యొక్క ప్రచారాలను అయితే కనుక కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా తాజాగా అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం కూడా కీలకమైనటువంటి నేతలతోటి ఈ రోజు సమావేశం అవడంతో పాటు మేనిఫెస్టోకి తుది దశపై అయితే కనుక కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2019లో నవరత్నాలు అని ప్రవేశపెట్టి ఇటు మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ నవరత్నాలతో పాటు ఇక పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ఉండబోతుంది 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇటు పేదరిక నిర్మూలన దిశగా అయితే కనుక ఇటు కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా మహిళా సాధికారిత కోసం ఎక్కువగా పెద్దపీట వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక రైతాంగం దృష్టికి చూసుకుంటే మాత్రం రైతు రుణమాఫీ చేస్తారు అని అంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈసారి రుణమాఫీ చేస్తే మాత్రం వైసీపీ పట్టిన కోణం కూడా ఇటు కీలకమైనటువంటి నాయకులైతే గనక ఇటు జగన్మోహన్ రెడ్డి తోటి కీలకమైనటువంటి చర్చల్లో భాగంగా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇప్పటికే నవరత్న పథకాలు 99% 100% హామీ నెరవేర్చామో అంటూ కూడా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి తీసుకోబోయేటువంటి మేనిఫెస్టోని సైతం కూడా 100% అమలు చేసే దిశగా కూడా ఉండబోతుందంటూ కూడా కీలకమైనటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ నెల 26వ తేదీ అయితే కనుక తుది దశకు వచ్చి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అయితే కనుక విజయవాడకు చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే అక్కడే ఇక్కడ దీనికి సంబంధించి కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క పార్టీ కూడా మేనిఫెస్టోపై అయితే కనుక కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఇటు రాజధాని అంశాలు కావచ్చు, అదే విధంగా ఏ విధంగా ఉండబోతుంది, అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి అన్న దానిపై అయితే కనుక అన్ని కోణాల్లో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పోలవరం అంశం కావచ్చు, అదే విధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇలాంటివైనటువంటి కీలకమైనటువంటి అంశాలు మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఇక రైతులకు ముఖ్యంగా రైతుల రుణమాఫీ చేస్తే మాత్రం వైసీపీకి పట్టం కడతారంటూ కూడా వస్తున్నటువంటి నాయకుల నుంచి కూడా అవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు మేనిఫెస్టో అనంతరం కూడా ఏదైతే వైసీపీ పార్టీ దిశ కూడా మారబోతుందంటూ కూడా ఆ యొక్క నాయకులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే నవరత్న పథకాలు, అదేవిధంగా నవరత్న పథకాలను ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న కోణంలో అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శివాని, థ్యాంక్ యూ సంతోష్.
ఏపీలో నామినేషన్లు జోరందుకున్నాయి. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో పలువురు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో నేడు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. పాతపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డి శాంతి, పలాస వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి సిదిరి అప్పలరాజు, అమలదాస వలస అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ కుమార్, ఆమదల వలస వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం నామినేషన్లు వేయనున్నారు. అయితే టెక్కలి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు నామినేషన్లు దాఖలు చేస్తారు. అటు కాకినాడ జిల్లాలోనూ పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కాకినాడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు, పెద్దపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చిన్న రాజప్ప, పిఠాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వంగ గీత నామినేషన్లు దాఖలు చేస్తారు. అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి విశ్వరూప్, కొత్తపేట వైసీపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి నామినేషన్లు దాఖలు చేస్తారు. కాకినాడలో నామినేషన్లకు సంబంధించి నవీన్ రాజ్ మరింత సమాచారం అందిస్తారు. ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే గనక ఆ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల జోరు అయితే ఊపందుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మూడో రోజు మంచి రోజు కావడంతో ఆ ఎన్నికల నామినేషన్లు వేసేందుకైతే అభ్యర్థులు అయితే ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఈ రోజైతే కనుక భారీ ఎత్తున కాకినాడ జిల్లాలో నామినేషన్లు అయితే వేయనున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి 4 ఎంపీ అభ్యర్థులకి, అలాగే సుమారు 10 వరకు అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఇప్పటికే నామినేషన్ వేశారు. అయితే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఈ రోజు నామినేషన్ ముమ్మరంగా వేసేందుకైతే సిద్ధమయ్యారు. ఇప్పటికే కాకినాడ సిటీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి కురసాల కన్నబాబు నామినేషన్ వేయనున్నారు. అలాగే పిఠాపురంకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప, అలాగే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా ఈ రోజు అయితే నామినేషన్ వేయనున్నారు. అదేవిధంగా 23వ తేదీన అయితే కనుక ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే 25వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉండడంతో మంచి రోజు చూసుకుని అభ్యర్థులందరూ ఇప్పటికే నామినేషన్ వేసేందుకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రచారంలో జోరు పెంచారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన గ్రామానికి వచ్చేసారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని. కానీ గుప్పెడు కాదు కదా, చిటికెడు మట్టి కూడా రోడ్డు మీద వేయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే విధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నిన్న మొన్నటి వరకు మేము మరమ్మతులు చేస్తామని చెప్పినా దాని మీద ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 200 కోట్ల రూపాయలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మరమ్మతుల కోసం ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదే విధంగా ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, మంచి విద్యా అవకాశాలు కూడా లేనటువంటి సందర్భంలో మన బిడ్డలు పొరుగు జిల్లాలకి, పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది మరణిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని.
ఏపీలో పోలింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయితే నామినేషన్ల పర్వం కూడా పీక్ స్టేజ్కు చేరడంతో మండు వేసవిలో ఏపీ రాజకీయం సెగులు కక్కుతుంది. సరిగ్గా ఇదే సమయంలో పొలిటికల్ తెరపైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతేనా, రాజకీయాలకు దూరం ఉంటేనే పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని తెలిపారు. వారికి ఓటు వేయాలని చిరు పిలుపునివ్వడంతో సజ్జల సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతివ్వడంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నారు. ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ఒక్కరు ఒకవైపు ఉన్నారని, మరోవైపు గుంటనక్కలు, తోడేళ్లు అందరూ ఉన్నారంటూ సజ్జల కమెంట్స్ చేశారు. చిరంజీవిని పరోక్షంగా వైఫల్యాల నేతగా అభివర్ణించారు. స్పష్టత ఎప్పుడు లేదు. తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకుని దాన్ని విశ్లేషించడం అంతగా మూర్ఖత్వం ఇంకోటి కూడా అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది నిజంగా చెప్తున్నా కదా. ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్ళు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. అయితే చిరంజీవిపై సజ్జలు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. చిరంజీవి అజాత శత్రువు అని, ఆయన జోలికొస్తే సహించేదే లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకోనిది లేదన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సింహం కాదు, గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. అయితే సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అధికార విపక్షాల మధ్య రచ్చకు కారణమవుతున్నాయి. మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాప ఆయన ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచోళ్లే. కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు, పెందుర్తి మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్ గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు, అర్థంలో మీరు సింహాల్లా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల. అయితే చిరంజీవి పిఠాపురం పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సజ్జల చిరంజీవిని టార్గెట్ చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి పిలుపుతో మెగా అభిమానులు కూటమి పార్టీల వెంట నడుస్తారనే అంచనాలున్నాయి. పలు ప్రాంతాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్ కూడా అందుతున్నట్లు సమాచారం. అందుకే వైసీపీ నేతల తమపై మాటల దాడి చేస్తున్నారని జనసేన నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ పొలిటికల్ తెరపైకి చిరంజీవి ఎంటర్ అవ్వడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అందివచ్చిన అవకాశాలను అన్నిటినీ సద్వినియోగం చేసుకుంటుంది. ఎక్కువ స్థానాలను హస్తగతం చేసుకోవాలంటే పట్టింపులకు పోకుండా కొన్ని మెట్లు దిగాలి అన్న సూత్రాలను కాంగ్రెస్ పక్కాగా అనుసరిస్తుంది. అధికారంలోకి వచ్చామని చేతులు దులుపుకోకుండా కాంగ్రెస్ ను కేంద్రంలో అధికారంలో కూర్చోపెట్టేందుకు టీ కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుల్లో ఉన్న సిపిఐతో పాటు పొత్తుల్లో లేని సిపిఎం తోనూ చర్చలు జరిపి ఆ పార్టీల ఓట్లను కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది. టార్గెట్ 14 గా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని అందుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంతో మైత్రి కుదరకపోయినా ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇతరులకు వెళ్తే నష్టమని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రతి ఓటు గెలుపునకు కీలకమని భావిస్తుంది. సిపిఎం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించి సంప్రదింపులకు పంపింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న మాదిరి బీజేపీని నిలువరించడం కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి భట్టి కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అటు ఇండియా కూటమిలో భాగమైన సిపిఎం భువనగిరిలో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేస్తున్నందున భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. మరోవైపు భట్టీతో చర్చల సమయంలో సిపిఎం పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సిపిఎం ఇండ్లు లేని నిరుపేదలకు వేసిన గుడిసెల విషయం, కార్మికుల కనీస వేతనం, పార్టీ బలోపేతం కోసం పలు పదవులతో పాటు ఇతర అంశాలు తీసుకువచ్చారు. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తారన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లిన సిపిఐకి కొత్తగూడెంను కేటాయించింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు 1-2 స్థానాలు కేటాయించాలని సిపిఎం నుంచి డిమాండ్ వచ్చినా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సీట్ల కేటాయింపు లేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సిపిఐని కోరింది. బీజేపీని రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయాలనే భావనలో ఉన్న సిపిఐ కాంగ్రెస్ కి మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పింది. గతంలో ఇచ్చిన 2 ఎమ్మెల్సీల హామీని, పలు నామినేటెడ్ పదవులను డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సిపిఎం కు భువనగిరిలో సపోర్ట్ చేస్తారా లేక కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారన్న దానికి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు కామ్రేడ్లు. సీఎం రేవంత్ కూడా అటు ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా నేతల మధ్య సమన్వయం కోసం సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చేస్తున్నారు. భువనగిరి విషయంలో తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకున్న సీఎం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి సమీక్ష సమావేశం రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించడం, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు ఆ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పాల్గొనేటట్లు చూడడం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నేతల మధ్య వర్గపోరు, అంతర్గత విభేదాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో మరోపక్క సిపిఐ సిపిఎంతో చర్చలు జరపడం, మద్దతు కోరడం చేసింది. మొత్తం మీద అన్ని వర్గాలను కలుపుకొని పోతూ విజయ లక్ష్యం వైపు సాగుతుంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.